నీకు మహిమ కలుగును గాక. సామెతల గ్రంథం 31వ అధ్యాయం 30వ వచనాన్ని చదివితే, యెహోవాయందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును. మరొకసారి చూడండి, సామెతల గ్రంథం 31:30వ వచనం, యెహోవాయందు భయభక్తులు కలిగినటువంటి స్త్రీ కొనియాడబడును. నిజంగా అండి, ఈ వాక్యంలో చూసినట్లుగా బైబిల్లో కొంతమంది స్త్రీలను మనం చూడగలుగుతాం. చూడండి, అమ్మగా అమృతాన్ని పంచినటువంటి స్త్రీ యొకాబేదు. నిర్గమకాండము 2వ అధ్యాయము 2వ వచనం 3వ వచనాన్ని చదివితే అమృతాన్ని పంచిన ఒక అమ్మగా ఆ స్త్రీ కనబడుతుంది. అలాగే రెండవది నిర్గమకాండం 2వ అధ్యాయం 7వ వచనాన్ని చూస్తే మిరియామి సహోదరిగా అభిమానాన్ని పంచినటువంటి స్త్రీగా కనబడుతుంది. మూడవది మనం చూస్తే అపోస్తుల కార్యం 18వ అధ్యాయం 4వ వచనాన్ని మనం చూస్తుంటే ఇక్కడ ప్రిస్సిల్లా భార్యగా అనురాగాన్ని పంచినటువంటి స్త్రీగా కనబడుతుంది. ఇక నాలుగవది మనం చూసినట్లయితే రూతు గ్రంథంలో ఆలోచన పంచిన రూతు, నయోమి యొక్క జీవితంలో ఆలోచన పంచిన నయోమి అత్తగా మనకు కనబడుతుంది. తర్వాత మనం చూస్తే అక్షయ న్యాయాధిపతులు 1వ అధ్యాయం 13వ వాక్యంలో ఒక చక్కని కూతురుగా స్త్రీ కొనియాడబడుట మనం చూస్తున్నాం. తర్వాత 6వ విషయానికి వస్తే కోడలుగా రూతు ఒక చక్కని కోడలుగా, ఎలాంటి కోడలు అంటే ఆదరణ పంచుతున్నటువంటి కోడలుగా కనబడుతుంది. ఇక 7వది చూస్తే అవ్వగా లోయ అనే స్త్రీ కనిపిస్తుంది, ఆప్యాయతను పంచుతున్నటువంటి 2 తిమోతి 1వ అధ్యాయం 5వ వాక్యంలో. ఆఖరిగా మనం చూస్తే మేనత్తగా కూడా స్త్రీ కొనియాడబడుతుంది. మేనత్తగా 2వ రాజుల గ్రంథం 11వ అధ్యాయం 2వ వాక్యంలో భద్రత నుండి కాపాడుతున్నటువంటి స్త్రీ. నిజంగా వీళ్ళందరూ యెహోవాయందు భయభక్తులు కలిగినటువంటి స్త్రీలు గనుక యెహోవా చేత కొనియాడబడినారు. మరి ఈ స్త్రీలలాగా నీ స్థానం, దేవుడు నీకు ఒక స్థానం ఇచ్చాడు, స్త్రీలు అనేటువంటి మీకు. ఆ స్థానానికి తగినట్టుగా మీరు జీవిస్తే ఈ వాక్యానుసారంగా మీరు కూడా రానున్న రోజుల్లో ప్రభునితో కొనియాడబడే బిడ్డలుగా ప్రభు మిమ్మల్ని ఉంచునుగాక. ఆమేన్.